హలో ఫ్రెండ్స్, తెలుగు కనెక్షన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక నార్మల్ సైకిల్ని ఎలక్ట్రిక్ సైకిల్ కింద ఎలా మార్చుకోవచ్చు, దీనికి కావాల్సిన పార్ట్స్ ఏంటి, దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకా వీడియో విషయానికి వస్తే, నార్మల్గా ఏ ఎలక్ట్రిక్ సైకిల్ కానీ, ఎలక్ట్రిక్ బైక్ కానీ, లేదంటే కార్ కానీ, సో దేనికైనా మనకి మూడు పార్ట్స్ అయితే మెయిన్గా మనకు అవసరం ఉంటాయి. ఒకటి మోటార్, రెండోది కంట్రోలర్, మూడోది బ్యాటరీ. సో ఇక్కడ మోటార్, కంట్రోలర్ అనేది నేను సపరేట్గా ఒక కిట్ కింద తెప్పించాను. సో వీటి గురించి పార్ట్స్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ అయితే మీకు కిట్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది, ఒక చిన్న బాక్స్లో మీకు కిట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి మోటార్ చూసుకుంటే 250 వాట్ మోటార్, ఇది 24 వోల్ట్స్ పిఎండిసి మోటార్, ఇది డీసీతో ఆపరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూసుకుంటే హెడ్ లైట్, మనకి ఇన్బిల్ట్ దీనికి ఇండికేటర్ ఉంటుంది, దాంతోపాటుగా హార్న్ కూడా ఇందులోనే ఉంటుంది, స్పీకర్ అనేది. సో నెక్స్ట్ ఇది మెయిన్ పార్ట్ వచ్చేసరికి కంట్రోలర్. సో మొత్తం అంతా కూడా దీంతో కంట్రోల్ అవుతుంది, కనెక్షన్ కూడా దీంతో కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది థ్రాటిల్స్, ఒకటి నార్మల్ హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్, ఒకటి థ్రాటిల్ అయితే మనకి రైట్ సైడ్ అయితే మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి చైన్ ప్లస్ ఫ్రీ వీల్ అయితే మనం ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇది అడాప్టర్, సో మనకి వీల్కి ఫ్రీ వీల్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి యాక్సిల్, సో మనకి మిడిల్లో ఉంటుంది కదా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇగ్నిషన్ స్విచ్, ఇది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మొత్తం ఎంటైర్ కిట్ని. నెక్స్ట్ మనకి ఇది బ్రేక్స్ ఇవి. ఇక లాస్ట్ వచ్చేసరికి ఇది మౌంటింగ్ ప్లేట్, మన మోటార్కి సైకిల్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇవి కిట్తో పాటు వచ్చే పార్ట్స్. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాటరీకి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూసేద్దాం, దీంట్లో యూజ్ చేసిన బ్యాటరీ ఏంటని. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాటరీ ప్యాక్ చూడడానికి అయితే మీకు ఎలా ఉంటుంది, ఒరిజినల్గా మనకి మీద బిఎంఎస్ కూడా కనిపిస్తుంది, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. దీంట్లో టోటల్గా మనకి 16 సెల్స్ ఉంటాయి. లైఫ్ ఆఫ్ 4 అంటే మనకి లిథియం ఫాస్ఫేట్ సెల్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. 24 వోల్ట్స్ 12H బ్యాటరీ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ పార్ట్స్ అనేవి కూడా ఏ విధంగా ఫిక్స్ చేశాను అనేది మీకు ఒకసారి చూపించేస్తాను. సో ఇక్కడ మోటార్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇది 250 వాట్ మోటార్, ఇది 24 వోల్ట్స్తో ఆపరేట్ అవుతుంది. ఇది మనకి చైన్ డ్రైవ్తో మనకి వీల్ అనేది రొటేట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు, మీకు చైన్ కూడా కనిపిస్తుంది కదా. సో మనకి రైట్ సైడ్ అయితే మనకి పెడల్ గేర్ ఉంటుంది. సో మనకి ఫ్రీ వీల్ అనేది రెండు సైడ్లు కూడా ఫ్రీ వీల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, కామన్గా ఉన్న మనకి బైక్స్కి థ్రోట్ల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే దీని థ్రోట్ల్ కూడా ఉంటుంది. సో మనకి థ్రోట్ల్ ఇచ్చిన దాన్ని బట్టి మనకి స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. హెడ్లైట్ అయితే మనకి చూడడానికి ఎలా ఉంటుంది. సో దీని మీద మనకి ఇండికేషన్ కూడా ఉంటుంది, బ్యాటరీ పర్సెంటేజ్ అనేది. సో మనకి ఇక్కడ ఎల్ఈడి రూపంలో మనకి బ్యాటరీ లెవెల్ ఎంత ఉన్నదని తెలుస్తుంది. సో ఇక్కడ హెడ్లైట్ అయితే మీకు చూడవచ్చు. నెక్స్ట్ మనకి కిందన ఒక స్విచ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడవచ్చు. సో ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి ఈ లైట్ అనేది ఆన్ అవుతుంది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది, చూసారా, మనకి ఇండికేషన్ కూడా. పవర్ ఆన్ చేసినప్పుడు మనకి ఇండికేషన్ ఫుల్ ఛార్జ్లో ఉంటే మనకి ఈ 5 ఎల్ఈడీలు ఏవైతే ఉన్నాయో 5 ఎల్ఈడీలు మనకి ఆన్ అవుతాయి. సో ఇక్కడ మనకి స్విచ్ కింద స్విచ్ ఉంటుంది, ఇది ఆన్ చేస్తే మనకి ఈ హెడ్లైట్ ఏదైతే ఉందో అది ఆన్ అవుతుంది. ఇది నైట్ టైంకి అయితే బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి హార్న్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ హార్న్ ఇటుపక్క అయితే మనం ఫిక్స్ చేశాను. సో జస్ట్ మనం ప్రెస్ చేయగానే హార్న్ ఇన్బిల్ట్గా మనకి స్పీకర్ అయితే ఇందులోనే ఉంటుంది. సో మనం ప్రెస్ చేయగానే ఇందులో నుంచి మనకి సౌండ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ అండ్ కంట్రోలర్ అయితే మీరు కనిపిస్తుంది కదా. సో బ్యాటరీ అంతా కూడా మనకి ఈ బ్యాటరీ కానీ కంట్రోలర్ అంతా కూడా మనం పీవీసీ బాక్స్లో సెట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఈ బ్యాటరీలో ఇన్బిల్ట్గా మనకి 24 వోల్ట్స్ 12H బ్యాటరీ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇగ్నిషన్ స్విచ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, మొత్తం టోటల్ ఈ మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. సో ఇది ఆన్ అయితేనే మనకి, ఇది ఆన్ చేస్తేనే సైకిల్ అనేది రన్ అవుతుంది. ఇది ఆఫ్లో ఉంటే మనకి సైకిల్ కూడా మనకి మోటార్ కూడా ఆఫ్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ చూసుకోవచ్చు. సో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఛార్జర్ చూడవచ్చు. ఇది 29 వోల్ట్ 2 ఆంపియర్ ఛార్జర్ ఇది. సో ఇది మనకి ఇక్కడ సాకెట్ ఉంది కదా. సో ఈ సాకెట్ కనెక్ట్ చేయగానే మనకి ఎప్పుడైతే ఈ సాకెట్ కూడా మనం పవర్ సప్లైలో పెడతామో ఇక్కడ రెడ్ ఇండికేషన్ వస్తుంది, ఛార్జింగ్ లేకపోతే. ఫుల్ అయిపోతే మనకి గ్రీన్లో వెలుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ డేంజర్ లైట్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఫ్రంట్ లైట్తో పాటు బ్యాక్ సైడ్ డేంజర్ లైట్ కూడా నైట్ టైం యూజ్ చేయడానికి కూడా అది కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాను. ఎప్పుడైతే నైట్ టైం మనం ఈ హెడ్ లైట్ యూజ్ చేస్తామో దాంతోపాటు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు. సో మనకి ఇక్కడ రెడ్ లైట్ కూడా డేంజర్ లైట్ కూడా వెలుగుతుంది. సో ఇది నైట్ టైం అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది.
ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోకి అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో ఈ సైకిల్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కానీ, ఈ సైకిల్ సంబంధించిన రేంజ్ టెస్ట్ కానీ, అదేవిధంగా ఈ సైకిల్ సంబంధించిన స్పీడ్ కానీ మొత్తం ఈ డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోతో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ కేశవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.